హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే. ஒளி பெருமோ வட்டமிடும் பட்டாம்பூச்சியே. ఫస్ట్ వాడు సెకండ్ వాడు థర్డ్ వాడు, ఫస్ట్ వాడు సెకండ్ వాడు థర్డ్ వాడు. వాళ్ళైతే మా పక్కనైతే లేరు. మేమిద్దరు ఇలాగా తీద్దామని ఎప్పుడు అనుకోలే. ఈ వీడియో చూసైనా మాతో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. నేను నడకవాలి నీ నడకబలే ముద్దొస్తాది, ఓ కోరి నన్ను కాటు వేసింది. వీడు పెద్ద రుతిక్ రోషన్. ఏం జరుగుతుంది అసలు టీంలో? నేను మొన్న వచ్చిన, మీరు 3 years 2 years 1 year నుంచి బయట ముందే ఇష్యూలు జరుగుతున్నాయి. ఆ ఇష్యూలో ఉండాలా, ఈ ఇష్యూలో మైండ్ పెట్టాలా? ఏ ఇష్యూ? మీరైతే ఒక 2-3 years నుంచి కలిసి ఉన్నారు. ప్లీజ్ అర్థం చేసుకుని ఒక్కసారి రండి. జస్ట్ మీ ముగ్గురం అజ్జు తప్పించి ఎవ్వరూ లేరు విల్లాలో. ఒకటి, మనం దూరం నుంచి వస్తున్నామంటే హైదరాబాద్లో ఫుడ్ దొరకడం నీకు చాలా కష్టం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నుతో మస్తీ. చెప్పు, ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసు కదా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే. సో మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను నీకు బ్యాండ్ కడతా. నేను ఈ బ్యాండ్స్ ఎవరి గురించి తీసుకొచ్చిన తెలుసా? ஒளி பெருமோ வட்டமிடும் பட்டாம்பூச்சியே. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నువ్వు హ్యాపీగా ఉండి మా తమ్ముళ్ళందరినీ హ్యాపీగా ఉంచు. ఎవడండి అసలు లడ్డు కానీ టిల్లు కానీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నువ్వు మంచిగా ఉండి మా అన్న కూడా మంచిగా ఉంచు. నా ఫస్ట్ వాడు సెకండ్ వాడు థర్డ్ వాడు, నా ఫస్ట్ వాడు సెకండ్ వాడు థర్డ్ వాడు. అందరు అసలే జోకే. బట్ మేమైతే ఇవన్నీ ఎందుకు కొన్నామంటే టీమ్ పబ్లిక్ అనే ఒక మా ఫ్యామిలీ, అదొక మాకు ఫ్యామిలీ, ఇంకా మాకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ కోసం మేము ఇది కొన్నాం. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళైతే మా పక్కనైతే లేరు. నిజంగా బాగా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క బ్యాండ్ సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఈ కలర్ భవి నాకు ఇది పెట్టవా అని అడుక్కొని సెలెక్ట్ చేద్దాం. ఇది అజయ్కి, ఇది ఇట్లా పండుకి, ఇట్లా ఒక్కొక్కటి అని చెప్పి సెలెక్ట్ చేసి, తేజకి, టిల్లుకి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాగా వేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రెండ్షిప్ డే ప్రతి ఒక్కరితో చేసుకుందాం అనుకున్నాం. టీం పబ్లిక్ అందరితోని ఒక్కొక్కరికి కట్టి నా గురించి ఏమైనా చెప్పండి, మీ గురించి ఏమైనా ఇట్లా తీద్దాం అనుకున్నా. కానీ మేమిద్దరు ఇలాగా తీద్దామని ఎప్పుడు అనుకోలే. మా టీమ్మేట్స్ అందరినీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. వాళ్ళకి గుర్తు ఉంటుంది, పోయినసారి మేము ఫ్రెండ్షిప్ అయితే మంచిగా చేసుకున్నాం, కానీ ఈసారి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. కనీసం మీరు ఈ వీడియో చూసైనా మాతో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఇలా అడ్డుగాడు ఎటు వేయండి, వాడన్నా మాత్రం ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాడు కూడా ఎటు వేయండి. వాడికి ఏదో నడుము పొరి దొరికినట్టుంది, అందుకే బిజీ ఉన్నాడు. ఒకసారి పిలుస్తా, నాకు ఎలా నా కోపం వచ్చింది కానీ ఎందుకంటే నడుముపోయింది సార్. అసలు ఆమె ఎక్స్పోజింగ్ ఇష్టం. లడ్డు లడ్డు ఫ్రెండ్షిప్ డే కంటే నేను నీకు రాఖీ కడతాను తన ఏమంటాడు చూద్దాం. వాడు ఏమన్నాడు, నడుము పొరి దొరికింది కదా కట్టవే అంటాడు అంతే. ఎట్లా వస్తుంది అడకదు. నేను నడకవాలి ముద్దొస్తాది. ఎక్కడ నడుము పొరి
ఇట్రా ఇక్కడ మిడిల్ నుంచి నీకెందుకు కాదు నీకు ఒకటి చెప్పాలా అది నాకు వీడియో చూపించుకుంటా వీడు నార్మల్గా చేసుకున్నాను కూడా సడన్ గా పిల్ల ఎంట్రీ ఇచ్చిన లైట్ కానీ ఈ పిల్ల బాధపడుతుందిరా. ముందుకు బాగుంటున్నాను లవర్వా సరే కాదు నా హణెవరం చెప్పు అనేవరం అట్లా వెళ్ళా ఏమి సరే కానీ ఈరోజు ఏం డే? ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు ఫ్రెండ్షిప్ డే. నీ నడక బలే ముద్దొస్తుంది ఓ పోరి నన్ను కాటు వేసింది. నీ పిల్ల చూస్తే ఫీల్ అవుతుంది కానీ ఈరోజు స్పెషల్ ఏంట్రా? ఫ్రెండ్షిప్ డే ఇప్పుడు నా ఫ్రెండ్ ఓకే కంగ్రాచులేషన్. అరే ఇది నీకు ఫ్రెండ్షిప్ డే కంటే ఫ్రెండ్షిప్ లాగా వస్తుంది, రాఖీ పండుగ గుర్తొస్తుంది, అన్నిటికి గుర్తొస్తుంది. నేను రాఖీ కట్టాలా? కట్టు సరే ఏమి ఇస్తావు? గిఫ్ట్ ఏమి ఇస్తావు? ఈ రోజే తీసినా మా చెల్లెలు వీడి కిడ్నీ ఒక 2 కిడ్నీలు ఒక కిడ్నీ ఖరాబ్ అయిపోయింది, ఇంకో కిడ్నీ తీసుకొని ఐఫోన్ ఇచ్చినా వద్దు నాకు ఆ గిఫ్ట్. కట్టు ఏంటి రాగి నువ్వు సిగ్గు లేకనా నేను కట్టాను ఇంకా. నీకు నా మీద ఎక్కువ అదే అదంతా హోప్స్ కాదు నా మీద కామమ్మ. వీడు పెద్ద రుతిక్ రోషన్ వీడి మీద అందుకే వస్తుంది మరి దగ్గరికి. కాదురా నీకు ఏం ఫీల్ అనిపిస్తలేదు లైక్ మన అందరు టీం పబ్లిక్ ఎవరు లేరు మా ఆలోచించి వేస్ట్ వాళ్ళు రారు. ఒక్కసారి చెప్పొచ్చు మనం ముగ్గురం ఒకసారి చెప్తే వింటారేమో. లైక్ మేము ఆలోచిస్తానే ఉన్నాం తెలుసు అర్జున నేను ఎన్ని డేస్ నుంచి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను పైన కూర్చో ఉన్నా అర్జున చెప్తూనే ఉన్నాడు ఏంద్రా ఇల్లు పోయారా అసలు వస్తారా రారా ఏం జరుగుతుంది అసలు టీంలో మనకు తెలియకుండానే ఎవరెవరు వెళ్తున్నారు ఏం జరుగుతుంది అసలు మనం ఏంద్రా చిన్ను నువ్వు నేను ఆ భవి ఏంద్రా టీంలో ఎంత మంది గలబల గలబల అనేది డైలీ. ఇప్పుడు చూస్తే ఖాళీగా మన మాటలు మనకేం పడుతున్నాయి మాట్లాడితే ఎంత బాధపడుతున్నాం తెలుసా ఎవరు చెప్పుకోలేకపోతున్నాం అంతే. కాదు ఒక్కసారి నువ్వు కూడా చెప్పొచ్చు కదా నీ వేలో కూడా. నేనైతే మా తమ్ముడికి ఫోన్ చేస్తే మా తమ్ముడు నన్ను బ్లాక్ చేసేయండి తెలుసు. ఇంకా రాజన్ మామ పెద్దమ్మని అక్క టిల్లు ఇంకెవరు రావణ్ చిన్నమ్మని చెల్లి మీరందరూ చెప్తున్నా. నేను మొన్న వచ్చిన నేను చెప్తున్నా నేను మొన్న వచ్చిన మీరు 3 years 2 years 1 year నుంచి ఉన్నారు అందరూ. నేను మొన్న వచ్చినోని నేనే అర్థం చేసుకొని ఇప్పుడు అర్జున టీంని చూస్తాడు. ఓకే టైంకి అన్నం పెడుతున్నాడుగా, టైంకి అన్నం పెట్టకపోయినా మీకు తెచ్చి పెడుతున్నాడు కదా, మీరు చేసుకోవడానికి ఏమైంది? అన్నీ ఆయన మీద కంప్లైంట్లు వేసి వాటర్ లేదు అది లేదు ఇది లేదని కంప్లైంట్ వేసి ఆయన బాధ పెడితే ఆయన ఎన్నని బయట ముందే ఇష్యూలు జరుగుతున్నాయి. ఆ ఇష్యూలో ఉండాలా ఈ ఇష్యూలో మైండ్ పెట్టాలా? ఏ ఇష్యూ ఆయనకు కూడా ఉంటుంది కదా ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ మనిషి తీసుకుంటున్నాడు, అరే కొద్దిగా టైం ఇవ్వండి తీసుకుంటాడు కదా. అవన్నీ ఆలోచించుకోకుండా ఒక టీం మెంబర్ అంటే టీమ్స్ అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు మన లీడరు కష్టాలు ఉన్నాడంటే మనమందరం ఆదుకోవాలి. అది మీరు ఆదుకోకుండా మీరే నాకు పట్టించుకోవట్లేదా అని పోతే ఇంకా ఎవరు అది టీం అంటారా? ఒక 10 minutes బ్యాక్ వరకు కూడా మేము వెయిట్ చేసినాం రా, వీళ్ళు వస్తారు వచ్చి కనీసం ఫ్రెండ్షిప్ డే కట్టుకొని వెళ్ళిపోతారని అనుకున్నాం కానీ కనీసం ఎక్స్పెక్ట్ చేసి మేము లైట్ తీసేసుకున్నాం. ఇంకా మేము కూడా ఒక్క మాటలో మేము కూడా చెప్తూ వస్తారేమో అని అనుకుంటున్నాం కానీ ప్లీజ్ మీ అందరికీ చెప్తున్నాం ఫ్రెండ్షిప్ డే కైనా ఇది మా ఫ్రెండ్షిప్ డే నుంచి మీ ఇచ్చిన గిఫ్ట్ అనుకొని ఒక్కసారైనా వచ్చి రండి ప్లీజ్. ఒక్కసారైనా మా విల్లాకి మేమున్న మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని రండి. నేనైతే ఒక 10-15 days నుంచి ఉన్నా, మీరైతే ఒక 2-3 years నుంచి కలిసి ఉన్నారు. ప్లీజ్ అర్థం చేసుకుని ఒక్కసారి రండి. ఇన్ని ఇయర్స్ చూసుకున్న అజ్జు ఒక్క 1-2 times ఇట్లా చేసినందుకు మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొంచెమైనా ఏం అనిపిస్తలేదా మీకు? మా తమ్ముడికి కూడా చెప్తున్నా నేను, టిల్లు చిన్నమోని రావణ్ అందరూ ప్లీజ్ ఏ వీడియో చూస్తారు మీరు అందరం చూస్తున్నారు నాకు తెలుసు. ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు బయటికి వెళ్ళి మా ఏం జరుగుతుంది అసలు. మీరు నిజం చెప్తున్నా మీరు టీం మెంబర్స్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత కాల్స్ వస్తాయి. మేము ఎలాగో మిస్ అవుతున్నాము, మీకు కూడా మా మీద ఫ్రెండ్షిప్ అలాంటివి ఇలాంటివి ఫ్యామిలీ అనుకుంటే మాకు కాల్ వస్తుంది, లేకుంటే ఇంకా మీ ఇష్టం. నేను చెప్పలేను. కొంచెం కూడా మేము గుర్తొస్తలేము అసలు మీకు. కొంచెం కూడా మన మెమరీస్ గుర్తులేదా మీకు? ఏమో అమ్మా ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. నాకే ఏర్పు వస్తుంది అన్న ఇట్లా. ఫ్రెండ్షిప్ డేని ఇలాగెలా సెలబ్రేట్ చేసుకొని జస్ట్ వాళ్ళు కూడా మనకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరి కోసం మేము ఇవి కొన్నాం. కనీసం మీరు ఇక్కడ విల్లాకి రాకపోయినా మమ్మల్ని బయటనే కలిసి ఇవి కట్టుకుంటారని మేము అనుకుంటున్నాం. అది కట్టుకుంటారో అది మీ ఇష్టం, ఎందుకంటే మా పైన మీకైతే ఎలాంటి కోపం లేదని మేము అనుకుంటున్నాం. వచ్చి ఒక్క బ్యాండ్స్ కట్టుకొని వెళ్ళిపోండి.
అంతకుమించి ఇంకేం చెప్పలేము. అరే ఎలాగైనా మా టీమ్మేట్సే కదరా. మేము చెప్తే ఇంటర్వ్యూ లేదు మాకు తెలియదు, కానీ ఆ టీం లీడర్ కన్నా కొంచెం వాల్యూ ఇవ్వండి. ఇన్ని రోజులు చూసుకున్నాడంటే మనం నిజం చెప్తున్నా, నేను వచ్చి 9 months 8 months అవుతుంది, నేను ఇంతవరకు ఇంటికి వెళ్ళలే. నేను నిజం చెప్తున్నా, ప్రామిస్ అయితే చెప్తున్నా, ఇంటికి వెళ్ళలే 9 months నుంచి 8 months నుంచి. ఇంటికి వెళ్ళలేదంటే మీరు అర్థం చేసుకోవాలా ఇక్కడ ఏముంది అనేది. మా మమ్మీ మా డాడీ వాళ్ళందరినీ ఎవరిని చూడలే 9 months నుంచి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అందరు వెళ్తున్నాను, నేను వెళ్ళలే. అంటే ఏంటి ఇక్కడ ఏముంది? అరే మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు అందరూ ఈడే ఉన్నారు, నాకు సెకండ్ ఫ్యామిలీ ఇక్కడ దొరికింది, మా ఇంట్లో ప్రేమ ఇక్కడ దక్కింది నాకు, సో అందుకే వెళ్ళలే. మీరు 3 years ఉన్న వాళ్ళు మీరు కొంచెం కూడా అర్థం చేసుకోలేరా? ఈ వీడియో చూసన్నా అర్థం చేసుకొని కొద్దిగా కాల్ ఒకటి చేసి ఆ టీం లీడర్కి కూడా కొంచెం చెప్తే ఆయన కూడా బాధపడకుండా అరే మన వాళ్ళు వచ్చారు రాబాయ్ అని ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. జర అర్థం చేసుకోండి. ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది, అప్పటి వరకే మీరు 100% వచ్చి ప్రతి ఒక్కరు అన్నలందరూ మాత్రం రాఖీ కట్టించుకోవాలని అనుకుంటున్నాం. నిజంగా రాఖీ పండుగ అదన్నా కానీ ఇది ఎట్లయినా సెలబ్రేట్ చేసుకోవాలి, అయిపోయింది టైం, కనీసం అదన్నా మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాం. కానీ ఏమవుతుందో మీ ఇష్టం. ఇంకా మేమైతే చెప్పే వరకు చెప్తున్నాం. జస్ట్ మీ ముగ్గురం అజ్జు తప్పించి ఎవ్వరూ లేరు విల్లాలో. మేము అసలు ఈ విల్లా మొత్తం ఎట్లుందన్న అసలుకి అసలు నిజం చెప్తున్నా బోర్ కొడుతుంది అసలు. అందరు కలిసి తెలుసా, కూర్చొని తినేటోళ్ళము, కొట్లాడుకునే వాళ్ళము, తిట్టుకునే వాళ్ళము, బయట ఆడుకునే వాళ్ళము, బా ఎన్ని అసలు. నిజంగా మా టీమ్మేట్స్ ఎన్ని కొట్లాడుకున్నా సరే తర్వాత ఎలా కలిసిపోతామంటే మా టీం మళ్ళీ మాలోనే గొడవలు వస్తే మళ్ళీ మా దగ్గర వచ్చి అరే సారీ రా ఇట్లా అన్నందుకు అని మేమే అనుకుంటాం చూడ. అసలు అది గ్రేట్ అసలుకే. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒకసారి తిడితే మాట్లాడడం, కానీ టీమ్మేట్ అలా కాదు. ఇప్పుడు తిడుతున్నంత నెక్స్ట్ మినిట్ కలిసిపోతుంది. ఇంకా మాకు అజ్జయ్ నేర్పించిండు, ఇద్దరు ఇట్లా గొడవ పడ్డప్పుడు మళ్ళీ మీరే సాల్వ్ అయిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే వరకు తెచ్చుకున్నారనుకో అది మొత్తం మైండ్ అదే తిరుగుతుంది. నిజం చెప్తున్నా, అట్లాంటి టీం లీడర్ నీకు హైదరాబాద్లో దొరకాలంటే, హైదరాబాద్ కదా నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైదరాబాద్ మొత్తం తిరుగు, అలాంటి టీం లీడర్ దొరకరు. ఒకటి మనం దూరం నుంచి వస్తున్నామంటే హైదరాబాద్లో ఫుడ్ దొరకడం నీకు చాలా కష్టం. అది కూడా నువ్వు ఇన్ని మంత్స్ అంటే రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు ఫుడ్ లేక. మనకి టైంకి అన్నం పెడుతూ అరే వీడియోస్ అవి ఇవి చేసుకుంటారా మంచిగా కలిసి ఉన్నారా అంటే మీరు ఇది అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే ఏందని నాకు అర్థం కావట్లే. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఫుడ్ లేని వాళ్ళు బయట చాలామంది ఉన్నారు, మనకు ఫుడ్ పెడుతున్నాడంటే ఆయన అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ మనిషికి కాల్ చేసి ఏదో ఒకటి మాట్లాడుకొని ఆ మనిషికి కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఈ ఫ్రెండ్షిప్ డేకి రాకపోయినా పర్లే, ఇంకా వస్తారనుకున్నా, ఒకవేళ రాకపోయినా పర్లే, రాఖీ పండగకి మాత్రం పక్క ఇక్కడ ఉండాలి చిన్న చెల్లి. ఎందుకంటే మేము చెల్లెలందరూ మీకోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు. తమ్ముడు నీకోసమే చెప్తున్నాను రా. చిన్న మౌని చెల్లి, పెద్ద మౌని అక్క, మీ ఇద్దరు చెప్తున్నా, రాకపోతే మాత్రం మామూలుగా ఉండదు. నిజం చెప్తున్నా, రాఖీ కట్టించుకోమండి, నాకేమవుతుంది ఉండను, మీ ఇష్టం అది. రాఖీ అయితే కట్టించుకోమండి అక్క, మీరు తప్పే వాళ్ళే, నిజం చెప్తున్నా. ఓకే మాట్లాడు.